నేను ప్రీవియస్ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్ చెప్పాను. ఇప్పుడు మనం లూపింగ్ స్టేట్మెంట్ చూద్దాం. యాస్ లూపింగ్ స్టేట్మెంట్స్. మనకి యాస్ అంటే కామెంట్. నేను ప్రీవియస్ సెషన్లో చెప్పాను. ఓకేనా? కావాలంటే చూడండి. ఇప్పుడు మనం లూపింగ్ స్టేట్మెంట్లో మనకి 2 లూప్స్ ఉంటాయి. ఏంటిది? ఫర్ లూప్, వైల్ లూప్. మనకి లూపింగ్ స్టేట్మెంట్లో 2 లూప్స్ ఉంటాయి. ఒకటి ఫర్ లూప్, రెండోది వైల్ లూప్. ఇప్పుడు మనం ఫర్ లూప్ చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఫర్ లూప్ చూద్దాం. ఇప్పుడు నేను n ఈక్వల్ టు 2 ఇచ్చాను, లేకపోతే 5 ఇద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఇది మనకు ఒక ఫర్ లూప్ ఒక సింటాక్స్. ఓకేనా? మన ఫర్ లూప్లో ఎప్పుడు చూసినా మనం ఈ ఎండింగ్ ఇండెంటేషన్ ఇవ్వాలి, సెమీకోలన్. ఓకేనా? ఇది ఇవ్వాలి. ఓకేనా? ఇది మనకి ఫర్ లూప్ ఒక సింటాక్స్. ఓకేనా? ఇది మన ఫర్ లూప్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి 3 ఉంటాయి ఫర్ లూప్లో. మీరు గుర్తుపెట్టుకోండి, ఫర్ లూప్లో స్టార్ట్, ఎండ్, ఇంక్రిమెంట్. మనకి ఫర్ లూప్లో స్టార్ట్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది, ఇంక్రిమెంట్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇది ఫర్ లూప్ ఒక సింటాక్స్ కదా, ఇది ఫర్ లూప్ ఒక సింటాక్స్ కదా. సో మన స్టార్టింగ్ వాల్యూ అనేది మనకి ఎంత కావాలి? ఇప్పుడు సపోజ్ నాకు 1 to 5 అనేది కావాలి. 1 to 5 వరకు ప్రింట్ అవ్వాలి. సపోజ్ నాకు 1 to 5 వరకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా? మనకి 1 to 5 ప్రింట్ కావాలంటే ఫస్ట్ మనం 1 అనేది స్టార్టింగ్ వాల్యూ, ఎండ్ అనేది 5. ఓకేనా? మన 5 అంటే ఏంటిది? మన ఎన్ని ఇచ్చాం కదా, ఎన్ని ఈక్వల్ 5 ఇచ్చాం కదా. సో ఆడ నేను ఎన్ని తీసుకుంటాను అంటే 1 to n వరకు. ఓకేనా? స్టార్టింగ్ వాల్యూ 1, ఎండింగ్ వాల్యూ n. ఓకేనా? ఇప్పుడు నాకు స్టార్టింగ్ వాల్యూ 1, ఎండింగ్ వాల్యూ 5. ఓకేనా? ఇప్పుడు నాకు 1 to 5 కావాలి కదా. ఇప్పుడు నాకు 1 to n అంటే 1 to 5. ఓకేనా? ఇప్పుడు 1 to 5 అంటే 1 2 3 4 5 మనకి ఇట్లా ప్రింట్ అవ్వాలి కదా. సో మనకి ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది? 1 తర్వాత 2 3 4 5 అంటే 1 1 ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సో ఇక్కడ మనం 1 ఇవ్వాలి. ఓకేనా? ఇచ్చాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెమీకాలన్ అనేది కంపల్సరీ పెట్టాలి, మర్చిపోకండి ఇది. తర్వాత ప్రింట్ ఐ ప్రింట్ చేయాలి. ఎందుకు ఐ ప్రింట్ చేయాలి? ఇక్కడ ఐ ఇచ్చాం కదా. ఫర్ ఐ ఇన్ రేంజ్ అంటే మనం ఐ ఇచ్చాం కాబట్టి ఐ ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి రన్ చేద్దాం. మనకి చూసారా, మనకి ఏం ప్రింట్ అయింది? 1 2 3 4 ప్రింట్ అయింది. మనకి ఏం ప్రింట్ కావాలి? 1 2 3 4 5 అప్ టు 5 వరకు ప్రింట్ అవ్వాలి. ఈడ మీకు ఒకటి చెప్పాలి, ఏమిటంటే మనకి రేంజ్ రేంజ్ అంటే ఏమిటంటే రేంజ్ అంటే n-1. రేంజ్ ఈక్వల్ టు n-1. ఓకేనా? మరి రేంజ్ అంటే ఏంటిది? n-1 కదా. సో ఇప్పుడు మనం n అంటే ఎంత? 5 కదా. సో 5 - 1 ఎంత? ఇప్పుడు n ఈక్వల్ 5. 5 - 1 4 అంటే ఇక్కడ 4 ఉన్నట్టు. 1 to 4 వరకు ప్రింట్ అవుతుంది. 1 to 4 వరకు ప్రింట్ అవుతుంది. సో ఎప్పుడైనా మన రేంజ్ ఇచ్చినప్పుడు, రేంజ్ అని ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా ఒక వాల్యూ ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 6 ఇస్తాను, ఇక్కడ నేను n ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు n అంటే 6 కదా. సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉన్నట్టు, 1 to 6 ఉన్నట్టు కదా. సో మనకి 1 to 5 వరకు ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎంతవరకు ప్రింట్ అవ్వాలో ఆ నెంబర్ ఒకటి ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు నాకు 5 వరకు ప్రింట్ అవ్వాలి కదా. 5 వరకు ప్రింట్ కావాలి కాబట్టి ఒక నెంబర్ ఎక్కువ ఇచ్చాను, 6 ఇచ్చాను. ఎందుకంటే ఇప్పుడు నేను 5 ఇస్తే గిట 6 ఇస్తే గిట 6 - 1 5 కదా. సో మనకి 5 వరకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, రన్ చేద్దాం. చూసారా,
మనకి 1 to 5 వరకు ప్రింట్ అయింది. లేదు నేను 5 ఇస్తాను, 5 ఇస్తానంటే గిట మనకి 1 to 4 ప్రింట్ అవుతుంది. ఎందుకంటే రేంజ్ అంటే ఏంటిది, ఒకటి తక్కువ కదా. సో 5 - 1 4 అంటే 1 to 4 వరకే ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు n = 6 ఇది. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఒక్కటే ఇంక్రిమెంట్ చేయాలి కదా. ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ 1, ఎండింగ్ వాల్యూ n, ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది, ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతుంది కదా. ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఒకటి పెట్టాను. సో ఒక్కటే ఇంక్రిమెంట్ అయినప్పుడు ఆ 1 పెట్టకపోయినా కూడా ఒక్కొక్కటే ఇంక్రిమెంట్ అవుతుంది. చూడండి నేను రన్ చేస్తాను, చూసారా. అయినా మనకి 1 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే మనం ఇంక్రిమెంట్ ఏం ఇవ్వకపోయినా కూడా, అంటే లాస్ట్ 1 ఇవ్వకపోయినా కూడా మనం ఆటోమేటిక్గా ఫర్ లూప్ అనేది 1 1 ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నాకు ఇప్పుడు మనకి ఏమొచ్చినాయి, మనకి ఇప్పుడు ఏమొచ్చినాయి 1 to 5 వరకు వచ్చినాయి. ఓకేనా. ఇప్పుడు నాకు ఇట్లా వద్దు, ఇప్పుడు నాకు ఓన్లీ 2 4 కావాలి, 2 4 కావాలి. నాకు 1 వద్దు, 3 వద్దు, 5 వద్దు, ఓన్లీ 2 కావాలి, 4 కావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంక్రిమెంట్ అనేది 2 ఇవ్వాలి. 2 ఇస్తే గిట్ట 2 సార్లు ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా. అంటే ఫస్ట్ మనకి ఏమవుతుంది, ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ ఎంత 1 కదా. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్ వాల్యూ 0 ఇవ్వాలి. ఓకేనా. మన స్టార్టింగ్ వాల్యూ 0 ఇస్తే గిట 0, తర్వాత 2, తర్వాత 4 అలా ప్రింట్ అవుతుంది. చూడండి ఒకసారి రన్ చేద్దాం. చూసారా మనకి 0 to 4 ఎన్ని ప్రింట్ అయింది, ఎందుకంటే మనం 2 టైమ్స్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. స్టార్టింగ్ వాల్యూ 0, ఎండింగ్ వాల్యూ 5, 6 అంటే 5. ఓకే కదా, 6 అంటే 5 నీకంటే n - 1 కదా. సో 5. సో 0 నుంచి 5 2 సార్లు ఇంక్రిమెంట్ అవుతుంది. సో 0 to 4 అట్లా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నాకు అలా వద్దు, నాకు ఓన్లీ ఆడ్ నెంబర్స్ కావాలి, అంటే 1 3 5 కావాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే 1 3 5 కావాలి కాబట్టి స్టార్టింగ్ వాల్యూ 1 కదా, ఎండింగ్ వాల్యూ 5, 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో 1 3 5 ప్రింట్ అవుతుంది. చూడండి చూసారా మనకి ఏం ప్రింట్ అయింది, 1 3 5 అనేది ప్రింట్ అయింది. సో ఇంతే సింపుల్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నాకు ఇలా వద్దు, ఇప్పుడు నాకు 1 2 3 4 5 ఇలా కాకుండా నాకు 5 5 4 3 2 1 అట్లా ప్రింట్ అవ్వాలి. 5 4 3 2 1 అలా ప్రింట్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ స్టార్టింగ్ వాల్యూ ఏంటిది, ఇప్పుడు మనం 5 నుంచి వస్తున్నాం కదా, 5 4 3 2 1 ఇలా ప్రింట్ కావాలి కాబట్టి ఫస్ట్ 5 కదా. సో 5 అంటే ఏంటిది n కదా. సో n కామా థర్డ్ ఎండింగ్ వాల్యూ ఎంత, ఎండింగ్ వాల్యూ 1, ఎండింగ్ వాల్యూ 1 మనకి ఎంత డిక్రిమెంట్ అవుతుంది, ఇప్పుడు 5 4 3 2 1 అంటే -1 -1 -1 డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి -1 అంతే. రన్ చేద్దాం. చూసారా 6 5 4 3 2 1 అని ప్రింట్ అవ్వలేదు. చెప్పండి మనకి రేంజ్ అంటే ఏంటిది, ఎప్పుడు చూసినా రేంజ్ అంటే ఈ ఎండింగ్ వాల్యూ. ఇప్పుడు ఎప్పుడు చూసినా మనకి సెకండ్ వాల్యూ ఇది రేంజ్ వస్తుంది ఎప్పుడు చూసినా. సో మనం 1 to 5 ప్రింట్ చేసినా 5 to 1 ప్రింట్ చేసినా ఈ సెకండ్ వాల్యూ మాత్రం ఒకటి ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు మనం 1 to 5 ప్రింట్ చేసినప్పుడు 6 ఇస్తాం కదా. సో ఇప్పుడు మనం 5 to 1 ప్రింట్ చేసేటప్పుడు 0 ఇవ్వాలి, ఒకటి ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ ఎన్నిగా 6 ఇచ్చాను స్టార్టింగ్. ఓకేనా. ఎందుకంటే 5 ఇప్పుడు నేను ఒకటి ఎక్కువ ఇచ్చాను, 6 అయిపోయింది. సో అప్పుడు మనకి 1 to 5 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు రివర్స్ కదా. సో రివర్స్ అంటే 5 4 3 2 1 అట్లా కదా. సో మనకి లాస్ట్ అనేది 1 కదా, రేంజ్ 1 వరకు వచ్చింది కదా. సో మనకి ఇవే ప్రింట్ అవుతుంది, ఎందుకంటే n - 1 కదా. సో మనకి ఇది ప్రింట్ అవ్వదు. సో ఇది ప్రింట్ అవ్వాలంటే మనం 0 ఇవ్వాలి, అంటే ఒకటి ఎక్కువ ఇవ్వాలి కదా. సో 0 ఇచ్చాను. సో మనకి
రన్ చేద్దాం. చూసారా, మనకి 1 కూడా ప్రింట్ అయింది. ఓకేనా. ఇప్పుడు నాకు ఇలా వద్దు, నాకు -2 ఇట్లా కావాలి. ఓకేనా. ఇప్పుడు నాకు ఇట్లా కావాలి. ఇప్పుడు నేను -2 ఇచ్చాను అంటే 2 2 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఎట్లా 6 4 2 వస్తుంది, అంటే 2 సార్లు డిక్రిమెంట్ అవుతుంది. చూసారా, 6 4 2. ఎందుకంటే మనం -2 ఇచ్చాం కాబట్టి 2 టైమ్స్ డిక్రిమెంట్ అయింది. ఇప్పుడు నేను -3 ఇస్తాను అంటే 3 టైమ్స్, అంటే 6 3 వస్తుంది. 6 3 అట్లా. ఓకేనా. ఇది మనకి ఫాల్ లూప్. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా.